లార్డ్, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ కూడా శుభాభివందనాలు. అదేవిధంగా ఈ యొక్క 8వ ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనము ధ్యానించబోతున్న అంశము ఈ ప్రాథమిక క్రైస్తవ సత్యాలలో తెలుసుకోవాల్సిన మరొక అంశము నీటి బాప్తిస్మం, వాటర్ బ్యాప్టిజం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో యేసుక్రీస్తుల వారు ఆరోహణమైపోతూ తన శిష్యులకు ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఏంటిదంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి, వారిని శిష్యులుగా మార్చండి. శిష్యులుగా మార్చబడిన వారిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క త్రియేక నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వండి అని వారికి ఆజ్ఞాపించాడు. చూడండి, ఈ యొక్క క్రమాన్ని మనం వినాలి. సువార్తను విన్నవారు శిష్యులుగా మార్చబడాలి. శిష్యులుగా మార్చబడ్డవారు బాప్తిస్మం పొందాలి. ఎవరైతే తమ పాప జీవితాన్ని విడిచి యేసుక్రీస్తును అనుసరించడానికి ఇష్టపడతారో వారిని బాప్తిస్మానికి నడిపించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి బాప్తిజం అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీటి బాప్తిస్మం అనగా ఏమిటి? యోహాను భక్తుడు ఈ విషయాన్ని బాగా చెప్పాడు. అదేవిధంగా పేతురు భక్తుడు కూడా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో దీన్ని జ్ఞాపకం చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఆ సువార్తను ప్రకటించిన తర్వాత మేమేం చేయవలెను అని ఇశ్రాయేలు పేతురును అడిగినప్పుడు ఆయన అన్నాడు, మీరు పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తము బాప్తిస్మం పొందాలి అని 2వ అధ్యాయంలో పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ బాప్తిస్మం అనే అంశాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. బాప్తిజం అనే అర్థాన్ని మనము రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రోమ పత్రిక 6వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో బాప్తిజం యొక్క నిజమైన నిర్వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా సిలువ వేయబడి అది పాతి పెట్టబడి మనము నవీనమైన వ్యక్తులుగా లేపబడమే బాప్తిస్మం యొక్క నిజమైన అర్థమని రోమ పత్రిక 6వ అధ్యాయంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. చూడండి, మన శరీరము ఆ దురాశల కర్మాగారం, అనగా దురాశలకు, పాపభూషితమైన కోరికలకు ఇది నిలయం. దీనిని మనం దూరం చేసుకోలేం. ఈ శరీరాన్ని మనము అంతం వరకు, మన మరణం వరకు దీన్ని మోయాల్సిందే. అయితే ప్రాచీన స్వభావానికి శరీరానికి మధ్యలో వ్యత్యాసం ఉంది. శరీరంలో దురాశలు ఎప్పుడు ఉంటాయి. అయితే ఆ దేవునికి విరోధమైన పనులు, పాపము లేదా దురాశలు చేయాలనే మనస్సు కలిగి ఉండడమే ప్రాచీన స్వభావం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మన ప్రాచీన స్వభావము మరణించాలి అని చెప్పేసి రాస్తున్నాడు. అవును, ఈ ప్రాచీన స్వభావం ఎవరిలోనైతే ఉంటుందో వారు దినదినము శరీరంలో దాగిడిపోయిన కోరికలు నెరవేర్చుకోవడానికి ఇష్టపడతారు. అయితే అట్లాంటి మనస్సులో నుంచి విడుదల పొందడమే మన ఈ యొక్క రక్షణకు మొదటి మెట్టు. కాబట్టి బాప్టిజం అనగా మనము మన ప్రాచీన స్వభావంలో మరణించి నవీనమైన స్వభావాన్ని ధరించుకోవడం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము ఈ ప్రాచీన స్వభావంలో నుంచి విడిపించబడి నవీనమైన స్వభావంలోని, అనగా క్రీస్తు స్వభావంలోనికి ధరించుకోవడం. ఇక మీదట ఈ శరీరంలో దురాశలు ఉంటాయి, లేదా లోకపరమైన కోరికలు ఉండవచ్చు. కానీ ఏ మనస్సు అయితే మనల్ని పాత జీవితంలో పదే పదే ప్రేరేపించి పాపములో పడిపోయే విధంగా చేసిందో ఆ మనస్సు ఇక మీదట మనకు ఉండకూడదు. ఆ మనస్సు నుంచి విడిపించబడాలి. ఆ మనస్సు నుంచి సంపూర్ణంగా విడుదల పొంది క్రీస్తు వలె వాటికి దూరంగా జీవింపజేయడమే ఈ యొక్క బాప్తిజం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఎవరైతే ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాలని నిశ్చయించుకుంటారో వారు బాప్తిజానికి అర్హులు. మరి బాప్తిజం ఎలా పొందాలి? అసలు బాప్తిజం యొక్క నిజమైన విధానం ఏంటిది అంటే, బాప్టిజం అనే మాటకు అర్థము ఇమ్మర్షన్ అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇమ్మర్షన్ అనగా ముంచడం. ఒక చనిపోయిన వ్యక్తిని మనము భూమిలో పాతి పెట్టాలి, ముంచివేయాలి. ఆ ఇసుకలో, మట్టిలో ఏం చేస్తాం? ఆయనను పూర్తిగా ముంచివేసినట్టుగా కప్పుతాం. కాబట్టి మన ప్రాచీన స్వభావం కూడా ఏదైతే మనం ఇంతవరకు మోసుకొని వచ్చామో అది మరణించింది కనుక ఆ మరణించిన దాన్ని ఏం చేయాలి? ముంచాలి. కాబట్టి ముంచడము, నీటిలో ముంచడమే నిజమైన బాప్తిజం. అవును, చాలాసార్లు ఆ యొక్క చిలకరింపు బాప్తిజాలని చాలా వరకు ఇస్తారు. అయితే మనం ఒక మృతదేహం పైన మట్టిని చల్లితే అది కప్పివేయబడదు. ఆ మట్టిని సంపూర్ణంగా పూడ్చివేయాలి. ఆ యొక్క మృతదేహం పైకి తీసుకురావాలి. అప్పుడే ఆ యొక్క మృతదేహం అనేది భూమిలో పాతి పెట్టబడుతుంది.
కాబట్టి మన ప్రాచీన స్వభావాన్ని కూడా అలాగే పాతిపెట్టి తిరిగి లేపబడుతున్నాం, అనగా నవీనమైన నూతనమైన వ్యక్తులుగా లేపబడుతున్నాం అనడానికి గుర్తు. కాబట్టి ముంచడమే నిజంగా మునిగి తిరిగి లేవడమే నిజమైన బాప్తిసానికి అర్థము. ఈ యొక్క బైబిల్ కూడా అలాగే చెప్తుంది. కాబట్టి మన ప్రాచీన స్వభావంలో మరణించి క్రీస్తులో జీవించడమే బ్యాప్టిజం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలాసార్లు ఏదైనా ఒక పద్ధతిని పదే పదే చేసినప్పుడు అది ఆచారంగా మార్చబడుతుంది. అంటే అర్థం లేని పద్ధతి, అది కేవలం చేస్తున్నారు కాబట్టి, అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను అనే పరిస్థితికి వస్తుంది. చాలాసార్లు ప్రభువుల ఆరాధనలు కావచ్చు, బాప్తిసాల విషయాలు కావచ్చు, చాలాసార్లు మనము పదే పదే చూడడం వల్ల, పదే పదే చాలామంది చేయడం వల్ల దాన్ని మనం ఎలాగూ గ్రహిస్తున్నామంటే అదొక పద్ధతి. క్రైస్తవులుగా మార్చబడాలంటే నీటిలో మునగాలి అనే పద్ధతికి వచ్చారు. లేదు. బ్యాప్టిజం యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రాచీన స్వభావంలో మనం మరణించడం. ఇంకా బాగా చెప్పాలంటే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, బ్యాప్టిజం అనగా మన స్వయానికి మనం మరణించడం, మన సొంత చిత్తానికి మరణించి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాం అనే ఒక నిర్ణయం తీసుకోవడమే బ్యాప్టిజం. బ్యాప్టిజం అనగా విశ్వసించిన దానికి విధేయత చూపడం, అనగా మన స్వభావం పైన కాకుండా దేవుని చిత్తం పైన విశ్వాసముంచి ఆ విశ్వసించిన దేవుని వాక్యానికి విధేయత చూపించడానికి నిర్ణయించుకోవడమే బ్యాప్టిజం. బ్యాప్టిజం విధేయతకు తొలిమెట్టు. అవును, ఇక మీదట నేను లోకముతో సహవాసం చేయను, నేను ప్రత్యేకించబడ్డ వ్యక్తిని అని చెప్పి ఇతరులకు ప్రకటించడమే బ్యాప్టిజం. కాబట్టి మనము బ్యాప్టిజం ఎవరైతే యేసయ్య సువార్త విన్నారో, ఎవరైతే ఆయన రక్షకుడిని అంగీకరించారో వారందరూ బ్యాప్టిజం పొందాలి. అయితే అది క్రమమైన పద్ధతిలోనే పొందాలి. దయచేసి వాక్యం వింటున్న మనమందరం కూడా ఈరోజు బ్యాప్టిజం యొక్క నిజమైన అర్థాన్ని గ్రహిద్దాం. చాలాసార్లు పెళ్ళిళ్ళకని, లేదా వయసు అయిపోతుందనో, ఇంకా లేదా క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఇలాంటి ఎన్నో పద్ధతులతో బ్యాప్టిజంలోనికి చాలామంది నడిపించబడుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. అవును, ఒక వ్యక్తి వ్యక్తిగతంగా క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఒక వ్యక్తి క్రీస్తు యొక్క జనన మరణ ఆ యొక్క పునరుత్థాన ఆ విషయాలను స్పష్టంగా గ్రహించిన తర్వాత అవి నిజమని ఒప్పుకున్నప్పుడే ఒక వ్యక్తి బ్యాప్టిజానికి అర్హుడు. కాబట్టి దయచేసి మనం బ్యాప్టిజాన్ని అది కేవలం ఆచారంగా ఎప్పుడు కూడా తీసుకోకుండా జాగ్రత్త పడదాం. అదేవిధంగా ఒకవేళ మీరు ఇంకను మీ ప్రాచీన స్వభావంతో జీవిస్తున్నట్లయితే ఇదిగో ఇది అనుకూల సమయము, రక్షణ దినము. మనం మారు మనసు పొందాలి, రక్షింపబడాలి, బ్యాప్టిజం పొందాలి. దేవుడు ఇందుకు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి దయచేసి ఒకవేళ మారు మనసు లేనివారు మారు మనసు పొందాలి, బ్యాప్టిజం ఇంకా తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నవారు దయచేసి బ్యాప్టిజం పొందవలసిందిగా దేవుడు మనల్ని ఈరోజు ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి మనకి ఈ సమయం ఉండగానే మన యొక్క జీవితాలను మనము మార్చుకుందాం. అవును, ప్రాచీన స్వభావం మనలో దాగిండిపోయిన ఆ యొక్క చెడు వ్యక్తిని మనము చంపివేయాలి. అయితే అది క్రీస్తుతోనే సాధ్యం. క్రీస్తుతో పాటు సిలువ వేయబడాలి, క్రీస్తుతో పాటు మృతి పొందాలి. అయితే క్రీస్తు లేపబడిన రీతిగానే మనము కూడా నూతనమైన వ్యక్తులుగా లేపబడాలి. ఇది క్రైస్తవ జీవితం. కాబట్టి ఇలాగ జీవించకుండా మనం ఇంకే పని చేసినా దేవుడు మనల్ని బట్టి ఎంత మాత్రం కూడా సంతోషించాడు. కాబట్టి మన జీవితాలను మనం మార్చుకుందాం, సరి చేసుకుందాం. ప్రభు చిత్తమైతే మరి ఒక ఎపిసోడ్లో మరి ఒక అంశం ద్వారా నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ప్రభు కృప మనందరికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.